రమేష్ గారు ఒకసారి వాయిస్ రికార్డ్ చేస్తాడు. బాబు నాకు మీ నెంబర్ నా నెంబర్ తెలుసు కదా, ఇప్పుడు పెట్టండి. మీరు ఎవరు తెలుసు ఒక్కడే పట్టుకోవాలి. ఈ స్కీమ్ పెట్టిందే రామన్న. చెప్పమ్మా సార్ అన్నయ్య ఒక 5 నిమిషాలు నమ్ము తర్వాత ప్రేమించుకోండి. గిల్లకరా అన్న ఇటు చూడాలి. ఇప్పుడు ఎవరు మన ఫోటో ఇచ్చుకోవాలి కదా, ఇప్పుడు ఎవరు కొద్దిగా క్రాసులు ఇచ్చేయండి సార్. క్రాసులు పైకి పెట్టండి, చూడాలి. ఆర్యవైశ్య సత్రంలో ఓసీజేఏసీ ఆర్యవైశ్యుల సభని నిర్వహించడం జరిగింది ఈ ఆదివారం రోజున. ముఖ్యంగా ఓసీజేఏసీ బహిరంగ సభ 11వ తారీఖు జనవరి 2025 రోజున 11వ తారీఖు జనవరి 2026 రోజున సుబేదార్లో హనుమకొండలో జరుగు ఆర్ట్స్ కాలేజీలో జరుగు సింహగర్జనకు మా ఆర్యవైశ్యులందరూ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిగా తరలివస్తారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీస్కి కానీ మేము మా యొక్క కులాలు ఎవరి కూడా ఓసీ కులాలు వ్యతిరేకం కాదు. సమాజంలో రాజ్యాంగం ప్రకారము మాకిచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ మా హక్కుని మాత్రమే మేము కోరుచున్నాం. గత చాలా సంవత్సరాల నుండి రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఒక ఓసీ ముఖ్యమంత్రులే ఈ రోజు వరకు కూడా కొనసాగినారు. అందులో ఒక అంజయ్య గారు మాత్రమే ఇతర కులం నుంచి ఎన్నుకొనబడినారు. మరి రాష్ట్రము మొత్తము ఓసీ చేతిలో ఒక చీఫ్ మినిస్టర్ కాడ నుంచి మొదలు పెడితే మినిస్టర్ల కాడ నుంచి మొదలు పెడితే అందరూ కూడా అత్యధికంగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళే పరిపాలించినప్పుడు మరి అడిగే వాళ్ళు లేరి అని చెప్పి ఇయ్యలేదా? లేదన్నట్టయితే ఇచ్చుటానికి మేము ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇచ్చుటానికి మీ చేతిలో ఏం లేదని రాజ్యాంగంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమే. దయచేసి మేము మీ నాయకులకు కానీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మా ఓసీ సంఘానికి అందరూ కూడా మీరు ఏదైతుందో అతీతులే. మీరంటే మాకు ప్రేమాభిమానాలే. మీరంటే కూడా మేము ఎన్నో విషయాల్లో మీరు మాకున్నారు. కానీ మాకు ఇది వస్తే మీరు బాగుంటుందని మీరు కూడా కోరుకుంటున్నారని మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఏ రోజు కూడా ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకి ఇవ్వకూడదని ఎక్కడ కూడా మీరు చెప్పలే. మరి చెప్పనప్పుడు ఈ యొక్క అధికారులు ఎందుకు ఇస్తలేరు, నాయకులు ఎందుకు ఇస్తలేరు అనేది మనం గ్రహించాలి. ఇప్పటికైనా మా ఉనికిని చాటడానికే తప్ప మా ఆశ ఎట్టి పరిస్థితుల్లో మాకు వస్తుంది, మాకున్నటువంటి 10% హక్కు మాత్రమే వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాము. మా యొక్క ఇంతమంది మెజారిటీ పర్సన్స్ ఎంతమంది ఇవాళ నిరుద్యోగులు ఎంత దేనికి పనికి రాకుండా విద్యార్థులు కూడా ముంగడికి పోతలేరు. మరి రాష్ట్రంలో ఎంతోమంది విదేశాలలో పోయి బ్రతుకుతున్నారంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారందరూ కూడా బయట దేశాలకు పోయి అక్కడ నివసిస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఇక్కడ ఏమాత్రం కూడా ఇక్కడ వాళ్ళకు ఎలాంటి అవకాశం లేదు కాబట్టి, మరి ఉద్యోగాలు లేవు కాబట్టి ఈ పద్ధతిగా మేము చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఆర్యవైశ్యులే కాకుండా వైశ్యేతరులు ఓబీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అటెండ్ అయ్యి ఈ పద్ధతిగా పోవాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఇవాళ వందలాది మంది ఇవాళ ఆర్యవైశ్యులు బ్రహ్మాండమైనటువంటి సభను సక్సెస్ చేసిండ్రు. అట్లనే ప్రతి ఒక్కరు కూడా 50 నుంచి 100, 200, 500 మంది చేసి తెచ్చేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళే. దయచేసి ఆర్యవైశ్యులు అందరు కదలి రండి. వచ్చే ఆదివారం 11 జనవరి 2022 ఆదివారం రోజున 26 రోజున తప్పకుండా